సూర్య వర్సెస్ సూర్య ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుమస్వాగతం. కుదని హిక్కుతిన కిట కిట తకత తిరగడై తై తిరగడజం తా కుకుందా కుకుందా తక కుకుందా కుకుందా తా తిరగడై తై తిరగడజం తా కుదని హిక్కుతిన కిట కిట తకత తిరగడై తై తిరగడజం తా కుకుందా కుకుందా తక కుకుందా కుకుందా తా తిరగడై తై తిరగడజం తా కుదని హిక్కుతిన కిట కిట తకత తిరగడై తై తిరగడజం తా కుదని హిక్కుతిన కిట కిట తకత కుదని హిక్కుతై దిదితై తా కుదని హిక్కుతిన కిట కిట తకత కుదని హిక్కుతై దిదితై తా కుదని హిక్కుతిన నిఖిల్ మీరు ఏమైనా సచిన్ ని స్టోరీ గురించి అడుగుతారా? yes ఎందుకంటే ఇక్కడ సచిన్ బాయ్ది కూడా ఇట్స్ లవ్ స్టోరీ. హి ఈజ్ ఆల్సో మ్యారీడ్ టు అండ్ ఇన్ ఎ లవ్ వే. సో హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్స్ వాలంటైన్ వీకెండ్. మీరు ఏం చేశారు ఈరోజు?
First of all, good evening, everyone. And I would like to congratulate Nikhil, director Karthik, and everyone associated with the film. Okay. Everyone associated with the film. I hope you've had great fun shooting the film. And I wish you all the best, all the success with the film, Nikhil and the entire team. And being romantic comedy film, I hope that's a genre that people enjoy. And I guess romantic comedy films always work. We asked you your love story. My love story? Yeah. Okay. On Valentine's Day, I proposed my wife, actually, for marriage. And I think that's how special it was for me. And that's how romantic it was for me. Thank you. That's super. నిఖిల్కు మంచి సక్సెస్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ శివకుమార్ గారు కూడా చాలా సంవత్సరాల నుంచి చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఎప్పుడు ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు సూర్య వర్సెస్ సూర్య అనే ఒకటి మంచి చిత్రాన్ని తీయడం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ సినిమా పూర్తి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. శివయ్య నాకు భద్రాద్రి సినిమా దగ్గర నుంచి పరిచయం. శ్రేయారికి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఆ కథ కూడా వినిపించటము సినిమా స్టార్టింగ్కు ముందే అట్లా నాకు శివకుమార్తో బాగా పరిచయం ఏర్పడింది. ఆ సినిమాని ఎంత రిచ్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, యాక్చువల్గా శ్రీహరికి అప్పుడు మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఉన్న టైంలో కూడా ఎక్కడ ఎకనామికల్గా కాంప్రమైజ్ కాకుండా ఇది పెద్ద సినిమా అవ్వాలి, చాలా బ్రహ్మాండమైన పేరు రావాలనే సంకల్పంతో చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఆ సినిమాని తీసి చాలా రిచ్ సినిమాని ఒక కాన్సెప్ట్ సినిమాని తీసి ఫస్ట్ స్టెప్ తన అడుగుని మొట్టమొదటి అడుగుగా సినిమా ఇండస్ట్రీలో వేయడం జరిగింది. ఆ తర్వాత కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే భాగంగా ఆకాశంలో సగం కావచ్చు, ఇప్పుడు ఈ సినిమా కావచ్చు. ఈ సినిమాకు డైరెక్టరు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టరు వీళ్ళంతా కూడా యంగ్ టీం, కొత్త వాళ్ళు. నిఖిల్ వాళ్ళందరినీ టీమప్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ని శివకుమార్ ద్వారా మీ అందరి ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఈ ప్రయత్నం ఫలించాలని, డెఫినెట్గా ఫలిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చంగా రాత్రుళ్ళే తీసిన సినిమా సూర్య వర్సెస్ సూర్య. నేనంటే భయం సార్, పగలని వస్తే నేనంటే భయం హీరోకి. అవునవును. ఫస్ట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు వేషానికి మా దర్శకుడు ఏంటి ఆ సినిమా అంటే ఇట్లా వాడికి కొంచెం పగలు ప్రాబ్లం అండి హీరోకి అన్నాడు. అంటే ఇప్పుడు కొంపదీసి నైట్లు తీస్తావా అంటే అవును సార్ అండి, నీకు దండం పెడతాను, నైట్ నేను చేయలేనయ్యా అన్న. బట్ దైవికంగా కుదిరింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ వర్కింగ్ విత్ ది టీమ్ అండ్ పర్టికులర్లీ కార్తీక్ ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా మంచి గొప్ప డైరెక్టర్, కోట్లు సంపాదిస్తానని చెప్పలేను కానీ మార్కబుల్ ఫిల్మ్స్ తీసే గ్రేట్ డైరెక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతాడు. లెట్ us గివ్ ఏ బిగ్ హ్యాండ్. అలాగే మా నిర్మాత గారు, మిగతా టీం అంతా ఈ సక్సెస్ కోసం చాలా కష్టపడ్డాం. కొత్తగా ఉంది, నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. నన్ను ఒక 25 ఏళ్ళ వెనక్కి దోశారు. యూత్లో జాయిన్ అయిపోయింది మళ్ళీ వెనక్కి. నిజంగా టీమ్ వర్క్ అంటే ప్రతి వర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ దాకా ఇది నా సినిమా అని తాపత్రయపడి తీసి నాకు నిజంగా మేము లేడీస్ టైలర్ తీస్తున్న రోజులు గుర్తొచ్చాయి. ఎవ్రీబడి ఈస్ ఇన్వాల్వ్డ్ సో వెల్ ఇన్ దిస్ ఫిలిం. చేత మరొకసారి పైగా ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే బహుశా కెమెరామెన్ కాబట్టి ఆ నైట్ సీన్స్ ఎంత అందంగా తీశాడో చెప్పలేను, మనం కొన్ని చూడొచ్చు. ఎనీహౌ ఐ విష్ ఖచ్చితంగా ఈ సినిమా ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్. ఐ విష్ ఇట్. నేను ఖచ్చితంగా నా ఆశ, నా కోరిక, నా ఆకాంక్ష, నా ఆశీస్సు. శుభం. శివకుమార్ గారు అంటే బాగా ఐడియా ఉంది, బాగా క్యాలిక్యులేటెడ్. ఇంతకుముందు అమ్మాయి చెప్తా ఉంది సుమ, బాగా డబ్బులు ఖర్చు పెట్టిండని, అదే స్థాయిలో వసూలు కూడా చేసుకుంటాడు తప్పకుండా. ఆ విశ్వాసం నాకున్నది. 2-3 రెట్లు సార్, 2-3 రెట్లు. ఒక డైలాగు ఇప్పుడు చూపించిన దాంట్లో ఒక్కడు చూస్తే సరిపోయింది అనిపించింది, న్యాచురల్గా ఉంది. ఈ సిచ్యువేషన్లో నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందని అది సరిపోయింది అనిపించింది. ఆల్ ది బెస్ట్ యువన్న. థ్యాంక్ యూ.
ఈ సూర్య వర్సెస్ సూర్య సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. సూర్య వర్సెస్ సూర్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి కంగ్రాట్స్ పాటు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలండి. కిందకి దిగిపోయారు. కన్సిక్యూటివ్గా సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సపోర్ట్ చేసుకొస్తున్నారు. అండ్ నిఖిల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్మ్ నేను కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నా. కంగ్రాట్స్ ఎందుకు అంటే నిఖిల్ అతిపెద్ద సక్సెస్ కథ ఎంచుకోవడానికన్నా కూడా మంచి డైరెక్టర్లు ఎంచుకోవడంలో ఉంది. కార్తిక్ అనే మనిషి నాకు ఐ నోన్ ఫర్ నియర్లీ 2 years. ఫినామినల్ టాలెంట్. లిటరల్గా తన వరకు నేను ఒక ఫ్యాన్ని. ఒక 5D కెమెరాతో ఒక షార్ట్ ఫిల్మ్ని ఎంత గొప్పగా తీయొచ్చో అనే రేంజ్కి తీసిన ఒక డైరెక్టర్ తను. సో ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండ్ లవ్ ఫర్ హిమ్. సో నిఖిల్, కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే యూ చోజ్ ద రైట్ డైరెక్టర్. And on this note, wishing the entire team all the very best for the film, and congrats to Nikhil once again. Song please. హృదయం పరిగెడుతోందే నీతో నీడల్లే. देखो कैसा प्यार है, कैसा इश्क है, तुझ पे मर रही है, आहें भर रही है, सांस सांस तेरे दीवानेपन में. देखो कैसा प्यार है, कैसा इश्क है, तुझ पे मर रही है, आहें भर रही है, हर सांस सांस तेरे दीवानेपन में. మాకైతే పండుగ వాతావరణం లాగున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇది ఈ పండుగ వేడుక ఇది మాకు సినిమా పరంగా. నిజంగా శివన్నకు ధన్యవాదాలు. ఎందుకంటే శివన్న ఉంటే పక్కన ధైర్యం ఉంటుంది ఎవరికైనా. నడి సముద్రంలో చిక్కుకున్నటువంటి ఓడను కూడా ఒడ్డుకు చేర్చగల సమర్థుడు మా శివకుమార్ అన్నండి మాకు. థ్యాంక్స్ అన్న. ఎందుకనంటే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. నాకు గొప్ప ఆనంద విషయం ఏంటంటే చాలా ఆడియో వేడుకలలో పొగలు వస్తాయి, కానీ ఇక్కడ వెలుగులు వస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ శివన్న. కొత్త వెలుగులను అందించాలన్నటువంటి తాపత్రయం కలిగిన వ్యక్తి కాబట్టి అందరి ప్రేమలు ఉంటాయి. ముఖ్యంగా సూర్యుని అందరూ ప్రేమిస్తారు, ఎందుకంటే మనకు వెలుగునిస్తాడు కాబట్టి. ఆ వెలుగునిచ్చే శివన్నను కూడా అందరూ ఆదరిస్తారు. థ్యాంక్ యూ. ఎందుకంటే కాబట్టి ఇది మంచి విజయవంతం కావాలి. తమ్ముడు నిఖిల్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది కావాలి మాకు. ఈ ప్రేమలు ఎప్పుడు ఉంటాయి మావి కూడా. ఎందుకంటే మంచి మనసులకు ఎప్పుడు కూడా మంచి జరగాలి. మనిషిని మనిషిని సంస్కరించుకోవాలన్నటువంటి ఒక ఆరాటం మా శివానికి ఉంటుంది. ఇప్పుడు అంటుంటాడు, చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, ఎనుక నుంచి పొడిచె పాడు గుణము ఎందుకు, మనస నిన్ను నిప్పుతోని కడుగనా మనసా. సూపర్ సార్, సూపర్. సమాజ కుళ్ళును కడిగేయడానికి వస్తున్నాడు మా సూర్య వర్సెస్ సూర్య. థ్యాంక్ యూ. సార్ మీ కథ ఇలా అర్థమైందా మీకు? అమ్మో, ఇలా కాదండి మా కథ రొమాంటిక్ లవ్ స్టోరీ. అంటే సూర్యునితో ఎవరు పెట్టుకోలేదు. చాలా సినిమాలు వచ్చినాయి, చంద్రునితో వచ్చినాయి, కానీ సూర్యునితో ఎవరు పెట్టుకోలేదు. సూర్యునితో పోటీ పెట్టుకొని విజయాన్ని సాధించినటువంటి సూర్య నిఖిల్. థ్యాంక్ యూ సార్. నేను డబుల్ యాక్షన్ సినిమా అనుకున్నాను నిజంగా. ఎగ్జాక్ట్లీ అందరూ అనుకున్నారు. నాకు ట్విట్టర్లో కూడా మెసేజెస్ వచ్చినాయి, బ్రో ఇదేంటి ఫస్ట్ టైం డబుల్ యాక్షన్, కంగ్రాచులేషన్స్ అని పెట్టారు. నాకు ఇప్పుడు మెసేజ్ వచ్చింది, మన ఇద్దరు హీరోలు అలాగ అనిపిస్తుంది. మల్టీ స్టార్ రా అని. అంటే మీరిద్దరా? సూర్య పెద్ద సూర్య కదన్నా. ప్రవీణ్, నీకు ఆ బొమ్మ వేసి నేను తప్పు చేశా. అదే ఓకే, నేను ముందే చెప్పానుగా అనవసరంగా ఇచ్చావని. నెక్స్ట్ టైం ఏంటన్నా సుమారు. నేను తర్వాత పోస్టర్ చూసినప్పుడు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. సన్ అండ్ యూ అంటే ఓకే వర్సెస్ ద సన్ అని చెప్పి. తర్వాత నేను అదే అడిగాను యాక్చువల్గా, CCL జరుగుతుంటే ఇది ఇస్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ మూవీయా అని అది కూడా అడిగాను. సో బట్ వెన్ ఐ సా ద టీజర్ నిజంగా చాలా నచ్చింది, బికాజ్ సంథింగ్ చాలా న్యూగా అనిపించింది. And you're in a good success streak. Swami Rara, Kartikeya, and Chandu is here, and director Karthik Garu, and Shivakumar Garu,
and music director Satya Garu. I wish the team all the very best. And Trida, you're looking very nice in the teaser, and you both make a very good pair. And I genuinely like the trailer, so I'm sure the audience also likes it a lot, and I hope your movie does very well. Thank you so much. మా సూర్యకు ఒక వింత జబ్బు ఉంది అంకుల్. పర్ఫిరియా, టాటా, కెనగే. మీనింగ్ చెప్పి. సూర్యుని చూస్తే చచ్చిపోతాడు. అంటే సూర్యాని లైఫ్ మొత్తం ఇంట్లో ఉంచేయాలా? లైఫ్ మొత్తం అవసరం లేదు, రోజు సాయంత్రం 6:30 వరకు ఉంచితే చాలు. తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదేనా సూర్య జీవితం? మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? ఎందుకు లేదు? తన పేరు సంజన. 2 ఏళ్ళుగా నేను లవ్ చేస్తున్న అమ్మాయి. 2 years? నీకేమైనా పిచ్చా వీర్రే? నేను అంత ఈజీగా పడ్ను. ట్రై చేస్తే మాత్రం సిన్సియర్గా ట్రై చేయి. ఆ సూర్యుడికి చాలా విల్ పవర్ ఉందంటారు. నీకు అంతే. ఆ పోరి కోసం మా వాళ్ళనే కొడతావా? వీడికి చీకట్లో భయాన్ని పరిచయం చేయండి రా. ఎవరి రాతని ఎవరు మార్చలేరు. ఇంకో గంటలో నా జీవితానికి తొలి సూర్యోదయం. ఇంత విషాదంలోనూ అంత విచిత్రంగా నీ పేరు సూర్య అని ఎలా పెట్టింది ఆంటీ? పేరంటే శాన్వి. చెప్ప ఏం కావాలి అడుగు. ఎవరైనా అలా అడుగుతారా? ఏదో ఒకటి ఇవ్వాలి కానీ. మొబైల్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ స్మగుల్డ్ ఐటమ్స్ లేదని చెప్పు, 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. సార్ ఓపెన్ గన్